రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తన టచ్ చేసే దమ్ము రేవంత్ కు లేదన్నారు కేటీఆర్. ఏసీబీ డీజీ వస్తారు లేకపోతే సీఎం వస్తారో రండి అంటూ కౌంటర్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు లొట్టపీసు కేసు అంటూ కామెంట్ చేశారు కేటీఆర్. లై డిటెక్టర్ టెస్ట్ కు తాను సిద్ధంగా ఉన్నా అన్నారు ఆయన. కంపెనీకి 44 కోట్లు చెల్లించాలని నేనే చెప్పాను. ఛార్జ్ షీట్ కేసులు ఎన్నైనా పెట్టుకోండి అని చెప్పి కేటీఆర్ మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు. 4 రోజుల క్రితం సీఎంతో ఏసీబీ డీజీ భేటీ అయ్యారు. ఛార్జ్ షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కావాలంటూ కూడా వాళ్ళు ఒక పిటిషన్ ఇవ్వబోతున్నారు. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారు అధికారులు. గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే 9 నెలల పాటు ఫార్ములా రేస్ కేసుపై విచారణ చేపట్టిన ఏసీబీ ప్రస్తుతం దీనికి సంబంధించి నివేదిక కోరుతూ ప్రభుత్వానికి ఇచ్చింది. చూడాలి ప్రభుత్వం నుంచి ఎలా వస్తుందో. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ కు 44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లుగా గుర్తించారు. ఆలోచనతో నేను ఇప్పటికో 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు మళ్ళీ చెప్తున్నా. నేను ఇగో ఇక్కడనే నిల్చుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్ లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్ లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళునుకోవాలంటే ఈ రేస్ ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్న ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడు 2 వరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం, రైతుల తరఫున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా, నీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం. సో 4 రోజుల క్రితం సీఎంతో ఏసీబీ డీజీ భేటీ అయ్యారు. ఛార్జ్ షీట్ దాఖలకు సంబంధించి గవర్నర్ అనుమతి కావాలంటూ కూడా కోరారు. అయితే ప్రభుత్వానికి నివేదిక పంపించారు దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు. గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంది. 9 నెలల పాటు ఫార్ములా రేస్ పై విచారణ చేపట్టిన ఏసీబీ కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఈఓ, సిఇఓ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు ఏసీబీ నివేదికలో కీలక అంశాలు అయితే పొందుపరిచారు. ఫార్ములా ఈ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా నిర్ధారణ అయింది. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కు స్పాన్సర్ చేసిన కంపెనీల నుంచి బీఆర్ఎస్ కు 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి 2024 డిసెంబర్లో ఏసీబీ విచారణ చేపట్టింది, ముందుకొచ్చింది. దాంట్లో బిఎల్ఎన్ రెడ్డిని, అలాగే ఐఏఎస్ అరవింద్ని కూడా విచారించింది, కేటీఆర్ని కూడా ఒకసారి విచారించింది. సో ప్రస్తుతం దానికి సంబంధించి ఒక నివేదిక అయితే సమర్పిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పి ఏసీబీ అధికారులు కోరుతూ ఉన్నారు. అయితే మరోపక్క కేటీఆర్ కూడా సవాల్ విసురుతున్నారు. నన్ను టచ్ చేసి దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పి సవాల్ విసురుతూ ఉన్నారు కేటీఆర్. ఇది ఒక లొట్టపీసు కేసు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సో దేనికి భయపడము, నేను సిద్ధంగా ఉన్నాను, కావాలంటే లై డిటెక్టర్ కూడా చేసుకోండి అని చెప్పి గతంలోనే ఆయన ఈ కేసుకు సంబంధించి వ్యాఖ్యలు చేసిన, విచారణకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ అయితే
అయితే ఆయన సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేస్తూ ఉన్నారు. మీరు నన్ను టచ్ చేసే దమ్ము రేవంత్కి లేదు అన్నారు కేటీఆర్. ఏసీబీ డీజీ వస్తారు, సీఎం వస్తారు, రండి, లై డిటెక్టర్కైనా కూడా నేను సిద్ధం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. లై డిటెక్టర్ టెస్ట్కి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, కావాలంటే అది కూడా చేసుకోండి. కంపెనీకి 44 కోట్లు చెల్లించాలని నేనే చెప్పాను. ఛార్జ్ షీట్లు కేసులు ఎన్నైనా పెట్టుకోండి అని చెప్పి ఓపెన్గానే సవాల్ విసురుతూ ఉన్నారు. ప్రజెంట్ ఆయన ఏం మాట్లాడారో విందాం, ఒకసారి మళ్ళీ విందాం ఆయన ఏం మాట్లాడారు. 10 సార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు. మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడనే నిల్చుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్ లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్ లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఒక సన్ రైజ్ సెక్టర్, సస్టైనబుల్ మొబిలిటీ అనేది, ఈవీస్ అనేది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం. ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళ్ళునుకోవాలంటే ఈ రేస్ ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్లు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో 2 వరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరపున కొట్లాడతాం, రైతుల తరపున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా, నీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం.